మిథున దేవాతో మాట్లాడదామని తన గదికి వెళ్తుంది. ఇంతలో మన హీరో చక్కగా రెడీ అవుతూ ఉంటాడు అద్దం ముందు. మిథున ఏమో అడ్డంగా నిలబడుతుంది. తనని రెడీ అవ్వనివ్వదనమాట. ఎందుకొచ్చావు అనంటే, ఎందుకొచ్చావంటావేంటి? అసలు నా ప్రాబ్లమ్ తెలుసుకోవాలి కదా! ఒక భర్తగా నువ్వు. నా బాధ్యత నీదే కదా! నేను ఫుడ్డే తినట్లేదు కదా! నాకు ఫుడ్ తీసుకొచ్చే బాధ్యత నీదే అంటూ ఉంటే, అయన్నీ నాకు తెలీదు. నిన్ను మీ ఇంట్లో వదిలిపెట్టాను. నువ్వే మళ్ళా వెనక్కొచ్చి నాకు మళ్ళా మొగుడై తయారయ్యావు. నీ మెడలో ఎందుకు తాళి కట్టానా అన్నట్టు అనిపిస్తుంది నాకు. నాకు పెద్ద హింసలాగా అయిపోయిందనైతే మాట్లాడుతూ ఉంటాడనమాట. అసలు ఏ హక్కుందని ఊరికే నన్ను ఇలా హింసిస్తున్నావు నువ్వు అంటే మెడలో తాళి చూపిస్తుంది. ఇదేమంత కట్టేనో నా జీవితమే మారిపోయిందని ఏడ్చుకుంటూ ఉంటాడనమాట. ఇవన్నీ కాదు కానీ మన ఇద్దరం భార్యాభర్తలు. నా బాధ్యత నీదే కదా అనేది అంటూ ఉంటే, అమ్మ తల్లి నాకైనా తెలియదు. ఏంటి గుడిలో ప్రసాదం పెట్టలేదా ఏంటి? తిని 3 రోజులు అయిందా ఏంటి? నన్ను ఇలా అంటున్నావు, అలా అయితే మీ ఇంటికి వెళ్ళిపో అన్నట్టు చెప్తాడనమాట. వెళ్ళిపోతున్నావా దేవాన్ని చేయపట్టుకుని గుంజుతుంది, ఒకలాగా లాగుతుందనమాట. దెబ్బకి మీదన ఎదురుగా నిలబెడతాడు. ఇదేంటి ఇంత బలం ఉంది, చూడ్డానికి ఎంత బక్కగా అంత పలచగా ఉన్నావు, కానీ చెట్టంత మనిషిని లాగా అవతల పడేసేవి అంటూ షాక్ అవుతాడు. మరోవైపు ఈ భాను మిథున వల్లనే నా మెడలో తాళి కట్టడం లేదనుకొని మిథునతో గొడవ పడడానికి వెళ్తుందనమాట. నీళ్ళు తీసుకొస్తూ ఉంటుంది మిథున. ఈలోపు నీళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది. అసలు ఎందుకు కావాలనుకుంటున్నావు నా భర్త, నువ్వు మా భార్యాభర్తల మధ్యలోకి ఎందుకు వస్తున్నావు అన్నట్టు మిథున రివర్స్లో అడుగుతుందన్నమాట భానుని. దేవ చెడ్డోడు కదా, రౌడీ కదా, మరి రౌడీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా, మరి నువ్వెందుకు చేసుకోవాలని అంతగా ఆశపడుతున్నావు అని రివర్స్లో అడిగేసరికి మిథున మిథున అలా అడిగేసరికి భాను సమాధానం చెప్పలేకపోతుంది అనమాట. చూసావా, ఈ వీధి మొత్తము ఈ ఊరంతా కూడా ద్వేషిస్తుంది దేవాని, కానీ నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అలాంటి మంచి మనిషిని నేను ఎందుకు వదులుకోవాలనుకుంటాను? నా మెడలో తాళుంది. ఇంకొకసారి నా జోలికి రాకుండా, ఇంకొకసారి మా భార్య భర్తల మధ్యలో దూరాలను ట్రై చేసావంటే ఈ మిథున విశ్వరూపం చూస్తావంటూ వార్నింగ్ ఇస్తుంది అనమాట భానుకి.